ఎందుకు ఏర్పడ్డాయంటే పూర్వం సంస్కృతి ఎంత గొప్పదో తెలుసు. మహాయుద్ధాలు తప్పవు అనుకున్నప్పుడు అండి పెద్దవాడు ఏం చేసేవారంటే ఎవరే వద్దురా, కొన్ని లక్షల మంది జనం చచ్చిపోతారా, ఎందుకురా అనవసరంగా పౌరుషాల కోసం ఇంత చేసి రాజ్యభాగం కోసం యుద్ధం కదా, వద్దురా అని దాన్ని తులాననం అంటారు. ఈ పక్షం నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి, ఈ పక్షం నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి. ఆ రెండు కోళ్ళకి హాయిగా ఒక మంచి స్థలం చూసి ఒక పందెం పెట్టేద్దాం. ఏ కోడి చనిపోతే వాళ్ళు ఓడిపోయినట్లుగా, పారిపోయినా చాలు ఓడిపోయినట్లు లెక్క, మిగిలిన వాళ్ళు గెలిచినట్లు లెక్క. కానీ అశేష జన నష్టాన్ని, లక్షల నష్టాన్ని ఆపు చేయడం కోసం, క్రీడగా యుద్ధాలు నివారించి శాంతి కోసం ఏర్పాటు చేసింది కోడి పందాలు. ఆ ఆట మీకు ప్రత్యక్ష ఉదాహరణ పల్నాటి యుద్ధం సినిమా చూడండి. మాచర్ల వారు, గురజాడ వారు శైవం వైష్ణవం పేరు మీద కూడా దెబ్బలాడుకుంటూ ఉంటే కోడి పందాలు వేశారు. నాయకురాల నాగమ్మ మాచర్ల కోడికి జీడిపప్పులో విషం కలిపి పెట్టించింది. అప్పట్లోనే ఉన్నాయి ఈ ప్రయోగాలన్నీ. కనీసం అందులో మెచ్చుకోవాల్సింది ఏమిటంటే మనుషులను చంపలేదు, ఏదో ఓ కోడితో సరిపోయింది.